నేనేమంటున్నానంటే సార్ 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్స్ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 5 మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసి ఇప్పటికి 2023 నుంచి 24 నుంచి 25 అడ్మిషన్స్ అయ్యి ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. మొన్న మేము ఆ రోజు మెడికల్ కాలేజీల మీద అందరము వెళ్ళి అసలు కాలేజీలు లేవని చెప్తే సరే కాలేజీలు ఉన్నాయా లేవా అని చెప్పేసి వెళ్తే చాలా మందిని అరెస్ట్ చేశారు. ఎందుకయ్యా అరెస్ట్ చేశారంటే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు అని అన్నారు. మరి కాలేజీలు లేకపోతే పిల్లలు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు? మినిమం కామన్ సెన్స్ కదా. ఎన్ఎంసీ రీసెంట్ గా 60 సీట్లు ఇచ్చింది కాలేజీలకి. మరి కాలేజీలు లేకపోతే 60 సీట్లు ఎందుకు? స్టిల్ ఇప్పటికీ కూడా కాలేజీలు లేవని చెప్పుకొని తిరుగుతున్నారు వీళ్ళు. ఎందుకు ఈ దోపిడీ ఆలోచన? ఒక్క విషయం చెప్తాను, 33 + 33 ఇయర్స్ అంటే 66 ఇయర్స్, ఒక డెకేడ్ మొత్తం అంతా పిల్లలు చదువుకోకూడదు మెడికల్ విద్యకి. ఒక ఆయన పెద్ద మనిషి ఎవరో అంటున్నాడు అసలు ఎందుకు మెడికల్ కాలేజీలు అంటున్నారు. మీ బుర్రలకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే మెడికల్ కాలేజీలతో పాటు మెడికల్ హాస్పిటల్స్ ఉంటాయి. ఇన్ని పడకల మెడికల్ హాస్పిటల్స్ కి సీట్స్ కి ఇన్ని సీట్లని కొన్ని లింక్ ఉంటుంది. అది కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనకి పేదలకి మంచి విద్య రాకూడదు, పేదలకి మంచి వైద్యం రాకూడదు అనే ఆలోచన దృక్పథంతోనే కదా మీరున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను, నిజంగా మీ పిల్లలు కూడా ఉన్నారు కదా, మీకు వద్దా మెడికల్ కాలేజీల యొక్క చదువులు వద్దా, మెడికల్ విద్య వద్దా? చెప్పాలి కదా. మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డు రాలేదు. మీరిద్దరు మాట్లాడినప్పుడు నేను అడ్డు రానప్పుడు మీరు మాట్లాడారు. ఆపుతాను ఒక్క నిమిషం, మీరు ఆగండి ఒకసారి, నేను అడుగుతాను ఒక్క నిమిషం అందరూ ఆగండి, మీరు కూడా ఒక్క నిమిషం. మల్లేశ్వరి గారు ఎస్ మల్లేశ్వరి గారు, ప్రజా సమస్యల మీద పోరాడే హక్కు ప్రతిపక్షంగా మీకే ఉంటుంది. ఇప్పుడు ఇదే ఉద్యమాన్ని మొంత తుఫాన్ నేపథ్యంలో వాయిదా వేసుకున్నారు. నేను చేయమంటలేదు. ఇప్పుడు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు అనేవి అత్యవసరం మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు రాజకీయాలు చేయకూడదు అంటే చెయ్యొచ్చని చెప్తున్నాం. కానీ అలా కాదండి, రాజకీయం కాదు. కాదు ఒక్క నిమిషం అలా కాదు, ఒక్క నిమిషం మీకు అలా కాదు చెయ్యండి కాదు. మల్లేశ్వరి గారు చెయ్యకూడదని చెప్పట్లేదు. అలా కాదు చెయ్యకూడదని చెప్పట్లేదు. ఇప్పుడు ఒక నిమిషం మీరు ఆగండి, ఒక్క నిమిషం. మల్లేశ్వరి గారు మీరు అలా కాదు, మీరు అలా మాట్లాడుకుంటే ఎంత కుదరదు. ఒక్క నిమిషం మల్లేశ్వరి గారు డెఫినెట్ గా ఒక్క నిమిషం కాదు మల్లేశ్వరి గారు డెఫినెట్ గా ఒక నిమిషం చెయ్యాలి. ఒక్క నిమిషం ఆగండి, సరే కాదు ఇప్పుడు మీరు ఆగండి ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మీరు కూడా మేడం ఒక్క నిమిషం. మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడుకుంటే కుదరదు. మల్లేశ్వరి గారు వాళ్ళు ఆగిపోయి మీరు ఆగాలి. కాదు ఇక్కడ అడ్డు రావడం అది కాదు, ఇది అడ్డు రావటం కాదు. మల్లేశ్వరి గారు మాట్లాడు కాదు ఆపుతున్నాడు కదా. వాళ్ళెవరు మీరు ఆగాలి, మీరు ఆగాలి. కాదు అడ్డు రావటం కాదు, ఇది అడ్డు రావటం కాదు. క్లారిటీ ఇవ్వాలి. అదే క్లారిటీ ఇవ్వాలి. కాదు మీరు అలాగే కదా, అది క్లారిటీ మీరు ఇవ్వాలి క్లారిటీ మాట్లాడి. అతను వాళ్ళు ఆగమన్నట్టు వాళ్ళు ఆగారు కదా. వాళ్ళు ఆగారు. మీరు అసలు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అడిగింది అలా కదా, అదేంటది. సరే మరి అప్పుడు వాళ్ళు అడిగితే చెప్తారా? వాళ్ళు అడిగితే సాటిస్ఫై చేసే సమాధానం అక్కర్లేదు. మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం, మీరు అలా కాదు, మీరు నోటుకు వచ్చింది మాట్లాడితే కుదరదు కదా. మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం, మీరు అదే క్లారిటీ ప్రజలకు ఇవ్వండి. ఆ క్లారిటీ మీరు ప్రజలకు ఇవ్వండి. ఇచ్చిన 2-3 మినిట్స్ లోనే 3-4 అడ్డుపడితే ఏం మాట్లాడాలి మేము? మీరు కంటిన్యూస్ ప్రాంప్టింగ్ చేస్తే క్లారిటీ వస్తుంది చెప్పండి. ఒక్క నిమిషం అడిగిన దానికి వాళ్ళు అడిగారు కదా. వాళ్ళు ఎందుకు అడగలేదు? వాళ్ళు అసలు మీ గురించి అడగలేదు. ఒక్క నిమిషం, నేను మీరు వచ్చే వరకు వైసీపీ గురించి అసలు వాళ్ళు అడగలేదు. మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని అడిగిన తప్పించి వాళ్ళు అసలు వైసీపీ సిఐఏ సబ్మిట్
గురించి మాత్రం అడిగాను. ప్రభుత్వం కోసం ఎస్ అడుగుతారు. నేను అదే వైసీపీ చెప్తున్నా కోసం అవసరం నేను అదే లేదండి. చెప్తున్నా మీరు వచ్చాక మీరు ప్రభుత్వంలో కాదు వాళ్ళు ప్రభుత్వంలో కాదు 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 మీరు అలా ఉన్నప్పుడు మాట్లాడితే కుదరదు. ఇవాళ ఒక్క నిమిషం టెండర్లు ఒక్క నిమిషం పిలిచినప్పుడు మేము సమాధానం మీరు చెప్పాలా క్లారిటీ లేదా? ఇస్తారని మీ వరకు మిమ్మల్ని అడగలేదు. మీ క్లారిటీ ఇస్తారు, మీ క్లారిటీ కోసమే చూస్తున్నాం నా మేము. క్లారిటీ ఇచ్చేటప్పుడు నాకు అడ్డు రాకండి. ఎవరు అడ్డు వచ్చారండి? ఇప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు మేము ఎక్కడ అడ్డు వస్తున్నాం? మేము ఎక్కడ అడ్డు వస్తున్నాం? ఇప్పుడు మేము అడిగేది ఏంటి? కాదు కదా ఒక నిమిషం, రాష్ట్రానికి పెట్టుబడులు ముఖ్యం కాదా? చెప్పండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఏమిస్తారు మీరు? నేను ఏమో చెప్పాను, రాష్ట్రానికి పెట్టుబడులు ముఖ్యమైనప్పుడు ముఖ్యమైనప్పుడు విదేశాల నుంచి వస్తున్నప్పుడు చేయమని క్లారిటీ ఇవ్వండి. క్వశ్చన్ వేశాను మీకు తిరిగి. చెయ్యకూడదని నేను కూడా చెప్పాను. మరి చేసే చేసిన హక్కు ఉంటుంది, explanation చేసే వినాలి హక్కు ఉంటుంది. కాకపోతే కొంచెం వెయిట్ చేస్తే తప్పే ఉంది హక్కు వాళ్ళకి. ఉంటది, హక్కు ఉంటది Yes. కాబట్టే చేస్తున్నాము. కాబట్టి హక్కు మా హక్కు. ఆ. ప్రజా ఉద్యమం అనేది ప్రజల హక్కు. ఇక నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, మీకు ఇందాక నుంచి అదే చెప్తున్నా, మీరు ఎక్కించుకోవట్లేదు అంతే. ప్రజల కోసం మేము నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, అన్ని సంఘాలు వస్తున్నాయి, సిపిఎం వస్తుంది, సిపిఐ ప్రజలు వస్తుంది. వచ్చారమ్మా? మీ Yes. వెనకాల? మీరు అలా కాదు వచ్చారు? మల్లేశ్వరి గారు, మల్లేశ్వరి గారు కాదు కాదు సమయం సందర్భం లేకుండా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు వద్దంటారు. మీరు చెప్పేది మీరు చెప్తున్నారు కానీ మీరు క్లారిటీ కాదు. ఎస్ రామ్మోహన్ గారు, ఎస్